ఈఎంఐ రచన శ్రీహరికృష్ణ. ఇవాళ 28వ తారీఖు. అమ్మో, 2 రోజుల్లో 1వ తారీఖు వచ్చేస్తుంది. వేధ బతుకు. నాలాంటి బతుకు ఎవరికి ఉండకూడదురా భగవంతుడా. ఎవడైనా 1వ తారీఖు వస్తుందంటే ఆగ మేఘాల మీద ఊరెగుతాడు. 4 ఏళ్ల కష్టానికి ఈ ఫలితం జీతం రూపంలో వస్తుంది కదా అని. కానీ నాదేం బతుకో, 1వ తారీఖు వస్తుందంటే భయం. వస్తాయి, నెల కాగానే చేతికి ఒక 80,000. కానీ ఏం లాభం? 5వ తారీఖు కల్లా ఖాళీ. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా తయారైంది బతుకు. ఇలాంటి బతుకు వద్దురా బాబు అని 25వ తారీఖు నుండి అనుకుంటూనే ఉంటాడు కామేశ్యం. కనీసం రోజుకు 2 సార్లు అయినా. ఏమండి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అంటూ వంటింట్లోంచి వస్తూ అడిగింది కస్తూరి. నా తలకాయ వండవే, ఎన్నిసార్లు చెప్పా రోజు టిఫిన్లు చేయక్కర్లా అని. శని ఆదివారాల్లో చేయమని చెప్పి చచ్చాగా. 9 గంటలకల్లా అంతా ఇంట్లోంచి పోయేవాళ్లే. పెద్దోడు చిన్నోడు కాలేజీకి, అమ్మాయి స్కూల్కి. తిండి తినేపోతారు కదా, ఇంకా టిఫిన్స్ ఎందుకు అంటే వెనచావో ఉప్మా చేస్తావు. రోజు ఉప్మా అయినా అసహ్యం పెట్టదు. మనలాంటి మధ్యతరగతి మహారాజులకి ఇదే ఓ దివ్యమైన వంటకం. పిల్లలు రోజు ఇదేనా అని విసుకుంటున్నారండి. వారంలో కనీసం 4 రోజులు అదేగా చేసేది. తింటే తినమను, లేకపోతే ఏడవమను. సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ. కర్మ అనుకుంటూ విసుక్కుంటూ వంటింటూ వెళ్ళింది కస్తూరి. కర్మైనా కాకరకాయ కూరైనా తప్పదు. కర్మట కర్మ. అరే, భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అరే, అర్థం చేసుకోదే అంటూ తువాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. 30వ తారీఖు రానే వచ్చింది. రాత్రి భోంచేసి తీరిగ్గా కూర్చుని డైరీ ఓపెన్ చేశాడు. ఎవడైనా డైరీలో చక్కగా అన్ని విషయాలు రాసుకుంటూ ఉంటాడు. అవి సంతోషకరమైన వార్తలైనా సరే, దుఃఖకరమైన వార్తలైనా సరే. ఏ ముహూర్తాన్ని ఈ డైరీ నా చేతికి వచ్చిందో కానీ అప్పుల చిట్టాల తప్ప దేనికి పనికి రావడంలా. నా బతుకు చెడ అనుకుంటూ మడత పెట్టిన చోటు నుంచి తీసి ఎవడెవడికి ఎంత కట్టాలి, ఎంత మిగులుతుందో ఏమో. నా బొంద, ఏం మిగులుతుంది? జీతంలో ఓ 5-6 వేలు, 3,000. పేరుకే 80,000 రూపాయలు జీతం. కటింగ్స్ అన్నీ పోను 62,000 చేతికి వస్తుంది. పాలవాడు, పేపరోడు, పని మనిషి, ఇంటిలోను, మన్ను, మాశానం. అబ్బబ్బబ్బబ్బా, పిచ్చెక్కిపోతుంది. దీనికంటే ఏ లేబర్ వాడిగానో పుట్టినా బాగుండేది. ఉంటే తింటాడు, లేకపోతే పస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి న్యాయంగా ఉంది. గవర్నమెంట్ మారిందంటే చాలు, ఫ్రీలు. ఆ ఫ్రీల తాలూకు బాధుడంతా మధ్యతరగతి వాడి మీదే. బాధుడు. ఆ ట్యాక్సులని, ఈ ట్యాక్సులని. దీని దొంపదగా. మొన్నటికి మొన్న పొరపాటున హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయా. బజార్ వెళ్ళి వచ్చానో లేదో ఫోన్లో మెసేజ్, యు ఆర్ వయలేటెడ్ ద ట్రాఫిక్ రూల్స్ అంటూ 500 రూపాయల పెనాల్టీ. ఏమో ఏ మూలంట్లు తీశాడో ఆ పోలీసాడు. ఈ నెల ఇదో బొక్క. నా బతుకే ఇంత, లేకపోతే ప్రతి ఉద్యోగస్తుడి బతుకు ఇంతేనా? నెలకి కనీసం 5-6 వేలన్నా దాద్దామంటే కుదిరి చావదే. ఏదో ఒకటి అనుకోని ఖర్చులు. ఏ చుట్టమైనా వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి వచ్చాడు, నేను చచ్చిపోయాను. ఎందుకంటే ఊళ్ళోకి మొదలెట్టిన వెంటనే 2-3 స్టేజీలు దాటిన తర్వాతే మా ఇల్లు ఉంటుంది. అందరూ మా ఇంట్లోనే దిగుతారు. ముందు ఇక్కడే దిగి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళే ముందు ఓ డైలాగు, మళ్ళీ ఇటు రావడం కుదరదు కదా, ఏకంగా మిమ్మల్ని కూడా చూసి అట్టుంచి అట్టే వెళ్ళిపోదామని. చాలా థ్యాంక్స్ తప్ప ఏం చేయగలను అన్నట్టు ఓ విషయం గుర్తొచ్చింది. అధాటున ఓ రోజు ఇలాగే ఓ 5 చుట్టాలు దిగారు. మా ఇంట్లో
ఉన్నవే 3 కుర్చీలే. అందులో ఒకటి విరగడానికి రెడీగా ఉంది. సోఫా అంతా చిరుగులు. చుట్టాలు వచ్చారని కుర్చీలు అడిగి తీసుకురారా పక్కింట్లో అంటూ మా వాడిని పంపా. వాడు తీసుకొచ్చి ఆయన అన్నమాట నా చెవిని వేశాడు. మేము మొన్ననే కొత్తవి కొనుక్కున్నాం, ఇవి పాతవి అయిపోయాయి, వాడుకోండి అన్నట్ట. అంతే, ఒళ్ళు మండి ఆ రోజు సాయంత్రమే మార్కెట్కి వెళ్ళి నాకు తెలిసిన ఫర్నిచర్ షాప్ అతని దగ్గర ఓ సోఫా, ఓ 5 కుర్చీలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకున్నా. అవి రాగానే ఒరేయ్ వాళ్ళ కుర్చీలు వాళ్ళ మొహాలను కొట్టిరారా పో అని పంపించేశా. ఖర్చు 25,000, అంటే నెలకి 8,000 ఇన్స్టాల్మెంట్. ఏదో ఒకటి అనుకోని ఖర్చులు. భగవంతుడా, ఏమిటయ్యా ఇది? భగవంతుడు అంటే గుర్తొచ్చింది. పాపం ఎంత అమాయకులు వాళ్ళు. ఏం పెట్టినా ఆరగిస్తారు. వాళ్ళకి ఆరగించడం కాదు, మన ఇష్టాన్ని వాళ్ళ మీదకి తోసేసి మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకుని నైవేద్యం పెట్టి అన్నీ మనమే బొక్కేస్తాం. అన్ని రకాల పిండి వంటలు పెట్టకపోతే ఆయన ఏమన్నా తిడతాడా? ఏం చేస్తాం? దేవుడి పేరు మనది నోరు అన్నట్టుగా అలవాటు అయిపోయింది జనాలకి. అల్ప సంతృప్తి అనే మాటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. అది ఉంటే అదృష్టమే. పిండి కొద్ది రొట్టె అనే మాటను మర్చిపోయినట్టున్నారు. కంపారిజన్లు. వాళ్ళింట్లో 45 ఇంచెస్ టీవీ ఉంది, మనం కూడా అది కొనుక్కుందాం అని అనుకుంటారే కానీ ఎలా అని ఆలోచించరే. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటారే తప్ప చచ్చినట్లు అప్పో సొప్పో చేసి కొంటాం. అసలు ఈ ఆన్లైన్ పర్చేజెస్ ప్రవేశపెట్టినని అనాలి. వాళ్ళకే బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇప్పటికి జనాలకి బాగా ఫ్యాషన్ అయిపోయింది. అన్నీ ఆన్లైన్లు. అన్నిటికీ ఆన్లైన్ బుకింగ్లే. ఆఖరికి తినే తిండి కూడా ఆన్లైన్లోనే తెప్పించుకు తింటాం. బద్ధకాలు బాగా పెరిగిపోయాయి ఈ జనాలకి. సర్లే, అన్నీ ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇవ్వాల్సినవి కట్టాల్సినవి లెక్కేస్తే 55,000. సో ఈ నెలలో 7,000 మిగులుతాయన్నమాట. ఈఎంఐలు పోను. అమ్మయ్య అనుకున్నాడు. 1వ తారీఖు రానే వచ్చింది. కామేశ్వరరావు జేబు ఖాళీ అయింది. అమ్మయ్య. నేను నిట్టూర్చేలోపే భార్య వచ్చి భర్త చెవిలో ఏదో చెప్పింది. అదేమిటే, దానికి 12వ ఏడు మొన్ననేగా వచ్చింది అంటుంటే భార్య ఒక లిస్ట్ ఇచ్చింది. ఆదరాబాదరాగా ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీసులో కొలీగ్ అంతా ఆయన్ని కుబేరుడు అంటాడు. ఆయన పేరు కూడా కుబేరుడే. మంచి స్నేహితుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒరేయ్ కుబేరా, ఓ 30,000 అప్పు కావాలిరా అని అడుగుతూ ఉంటే, సారీరా అడుగుతున్నందుకు. ఫ్రెండ్షిప్ పోకుండా ఉండాలంటే 2 విషయాలకు దూరంగా ఉండటం మంచిదంటారా. ఏమిట్రా బాబు అని అన్నాడు కుబేర్రావు. ఏ ఫ్రెండ్తోనూ వాదనలు పెట్టుకోకూడదట. ఒకడు ఎడ్డమంటే వాడికి ఆ విషయం నచ్చకపోతే తెడ్డమంటట. సర్లే అంటూ సర్దుకుపోవడం అంత మంచి పని ఇంకోటి ఉండదు. అలాగే రెండోది, అప్పు అడగకూడదట. కానీ సారీరా, మన ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకంతో మొట్టమొదటిసారిగా నిన్ను అప్పు అడుగుతున్నా. అదేమిటిరా, నిన్ననే కదా జీతాలు వచ్చాయి, అంత అర్జెంటుగా 30,000 ఎందుకురా అని అడుగుతున్న కుబేర్రావుతో తన భార్య చెప్పిన విషయం నెమ్మదిగా చెప్పాడు. అవునా, శుభం, మంచి వార్త, జాగ్రత్త రోయ్, బాధ్యత పెరిగింది అంటూ లోపలికి వెళ్ళి 30,000 తీసుకొచ్చి కామేశ్వరం చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ రా, వెళ్ళొస్తా అంటూ ఇంటికి వెళ్తూ, వచ్చే నెల నుండి ఈఎంఐకి ఇంకో 5,000 ఎక్స్ట్రా. ఈఎంఐలు లేని వారు ఎంత అదృష్టవంతులో అని అనుకుంటూ
భార్య చెప్పిన లిస్టుని కొనడానికి మార్కెట్కి బయలుదేరాడు. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాడో లేదో బండి సడన్గా ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందోచ్ అని ఆగిపోయిన బండి వంక చూస్తూ జేబులో 30,000ని 29,700 చేశాడు మొదటి ఖర్చుగా కామేశ్వరరావు. ఇదండి ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుత కాలంలో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో వస్తువులు కొంటారు. తనకు వచ్చే జీతం ఎంత అని ఆలోచిస్తారు. ఈఎంఐలు ఇలా కొట్టి చాలామంది బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళలో కించిత్ మార్పు వస్తుందనే ఆశతో ఈ కథ అండి.